హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను పులిహోర గోంగూర అనే పచ్చడి అయితే చేసుకుంటున్నా. మీకు ఈ పచ్చడి గురించి తెలుసా? తెలిస్తే నాకు మీరు ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. నేను చేసినట్టయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దాం. వచ్చేయండి. 4 కట్టల పెద్దవి గోంగూర, ఒక 50 గ్రామ్స్ చింతపండు, ఒక 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర. ఫస్ట్ మనము గోంగూరని మంచి కడుక్కొని గాలికి ఆరబెట్టుకోవాలి. అది వాడినట్టు అయిపోయినా పర్వాలేదు, ఏం కాదు. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏమి వేయకుండా మనకు గోంగూరనైతే వేయించుకోవాలి. పొడి పొడిగా రావాలి. ఆ తర్వాత మనము చింతపండు చిక్కగా పిసుకున్న చింతపండునైతే కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఉడికిన దాన్ని పక్కకు పెట్టుకొని తర్వాత మనం మెంతులు కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే అందులోనే కొంచెం జీలకర్ర, 2 స్పూన్ల జీలకర్ర, ఆవాలు కూడా కొంచెం వేయించుకొని వేడి దాంట్లో వేస్తే సరిపోతుంది. వేయించుకొని అది పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం చింతపండు గుజ్జు ఉంది కదా, దాంట్లో ఉప్పు, ఒక చిన్న 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల కారము, సరిపడా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ చింతపండు గుజ్జులు వేసి కలుపుకున్న తర్వాత అట్లనే మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి, ఆవాల పొడి, మెంతుల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ కలుపుకున్న మిశ్రమంలో మనం ముందుగా గోంగూర ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం ముందే ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకున్నాను నేను. ఆయిల్ వేసి ఇదంతా తీసుకెళ్ళి అందులో కలిపేసుకోవాలి. అంతే, మన పుంటి కూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా, అమృతమే. ఇక సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. నా పచ్చడి నచ్చుతుందనే అనుకుంటున్నాను.